వేసినవయ్యా హరి రారా ముకుంద రారో మా పాలి దేవుడా మందర ధీరుడా మంద పరదాగి మంద చేసినవయ్యా మంద పరదాగి మంద చేసినవయ్యా మీద గోపురంగా పాడినవయ్యా కార్తీక రాజును తంపి కన్న తండ్రి ముని రాజుకు నాగెల్లి వేసినవయ్యా ద్వారక నగరముల పుట్టి రేపెల్లే వాడల పెరిగి ద్వారక నగరముల పుట్టి రేపెల్లే వాడల పెరిగి బ్రహ్మ వేదాలు చదివి బ్రహ్మకిచ్చినవు స్వామి ఎట్టి శివుడమ్మ నువ్వు ఎలా మెచ్చినవి గౌరమ్మ ఎట్టి శివుడమ్మ నువ్వు ఎలా మెచ్చినవి గౌరమ్మ చంద్రరేఖలు నాగేంద్రుడు మెడలో వాడు మండి పాములను తెచ్చుకుంటాడు అందరెక్కలకు దిద్దుకుంటాడు ఇడుకు గంజాయికైనా సంబోసినోడొకడే శివుడు సంబోసినోడొకడే శివుడు నేను ఎంత చెప్పినా వినడమ్మా నేనేము చేసినే మాయమ్మ శివుడమ్మ ఎవరేమడిగలేదనడమ్మా రావే సందమామ ఒల్లె సందమామ మంచి రాజు నన్ను ఓలనాడే సందమామ ఒల్లె సందమామ రావే సందమామ ఒల్లె సందమామ మంచి రాజు నన్ను ఓలనాడే సందమామ ఒల్లె సందమామ అది ఎత్తు లేక చెట్టు పుట్టే సందమామ ఒలె సందమామ అది పప్పు లేక దిగవాడే సందమామ ఒలె సందమామ పప్పు లేక దిగవాడే సందమామ ఒలే సందమామ అది మొగలి మీద మొగ్గ పుట్టే సందమామ ఒలే సందమామ మొగలి మీద మొగ్గ పుట్టే సందమామ ఒలే సందమామ అది బూరకాన పూత ఊసే సందమామ ఒలే సందమామ బూరకాన పూత ఊసే సందమామ ఒలే సందమామ ఆలకాన కాతగా సే సందమామ ఒలే సందమామ ఆలకాన కాతగా సే సందమామ ఒలే సందమామ ఆలకాన పండు అంటే సందమామ అయ్యా చిన్నలకు పెద్దలకు అందరికి మా కళాభివందనాలు. గట్లెందుకో పిల్లగా ఎందుకొరకంటే ఈరోజు పవిత్రమైన పండగ. ఏం పండగ? పండగ అని అంటే దసరా కాదు, దీపావళి కాదు, సట్టి సంక్రాంతి కాదు. మానవునికి 3 అంగళ్ళు 3 గొంగళ్ళు 3 సవళ్ళు అని అన్నారు. అంటే పుట్టిన నాడు పురుడు పండుగ, పెరిగిన నాడు పెళ్లి పండగ, చనిపోయిన రోజు చాలా పెద్ద పండుగ అని అన్నారు. మరి పండగ అని అంటే ఈరోజు అందరిట్లా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఆత్మీయుడు, ఒక్క కొడుకును గన్న తండ్రి, ఒక్క బిడ్డను గన్న తండ్రి, చేసుకున్న భార్యను విడనాడి ఈ కాకంత బలవలకెళ్ళి కానరా అని లోకాలకెళ్ళిపోయిన కన్న తండ్రి, కీర్తి శశులైన
మేకమల్ల రవీందర్ గారి దినకర్మ సందర్భంగా తింట ఉండది తాగుత ఉండది 25 ఆటల కోసి ఊరంతా వెలిసి విందు భోజనం పెట్టిన చనిపోయిన కన్న తండ్రి మేకమల్ల రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు వారి బిలగా కష్టం గల్ల కథ అరిబంతి పూబంతి శాబంతి దేవి ఒగ్గు కథ అరిబంతి పూబంతి శాబంతి దేవి ఒగ్గు కథ రామ రామను రామ 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 ఎవరేలుగా పట్టానాలు రామ రామ వారు కూడా ఎలా వైద్య రామ రామ వారు కూడా ఎలా వైద్య రామ రామ ఎండి కొండరా పౌడి కొండ రామ రామ ఎవ్వారయ్య రామ రామ ఏలవాడురా శంకరుడు రామ రామ ఎండి కొండ బయటి కొండల వాడు లోకాల శంకరుడు కళ్ళ కట్టుడు గైరు నోరుడు నీల కట్టుడు దండి వాడురా శంకరుడు రామ రామ శంకరుడు భార్య ఉన్నదో రామ అమ్మవారు పార్వదేవి రామ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు జగజ్జనిలు లోకమాతము వారి భక్తి చిత్తాంని ఆదిశంకర అమ్మవారు రామ రామ అమ్మవారు పార్వతి రామ రామ అయ్యో అమ్మవారు పార్వతి రామ పార్వతీ పరమేశ్వరుని భక్తులు భూలోక నగరంలో బట అనేకులున్నారయ్యా అందులోపల భూలోక నగరంలోన ఏ భక్త ఉన్నాదయ్యా ఏ భక్త ఉన్నాదయ్యా మూడగొట్టు రాజ్యం ఉన్నదా కవడ దేశం ఉన్నదా ఇక్కడికి దగ్గర ఉన్నదా ఈ భూలోక నగరంలోన చంద్రసేన భక్తవేడి రాజులెవరున్నారయ్యా గురాలెవరున్నారయ్యా తండ్రివాడు మహారాజురా చంద్రసేన మహారాజురా రాజు భార్య ఉన్నదా ఆ తల్లి చంద్రవతి వాళ్ళు కన్న కొడుకులు ఉన్నారా ఇద్దరు కొడుకులు ఉన్నారా హరిభక్తి మహారాజురా భూభక్తి మహారాజురా భూభక్తి మహారాజురా ఎక్కడి మేడాలు ఎక్కడి మేడాలు మేడలు ఉన్నాయి దిగడి మేడాలు మేడలు ఉన్నాయి రాను అనే ఓరత్తన్నది దూదవాడ రోజాజీ మేడున్నది రక్కు బంగారము బావుగారు ఉన్నది ఏలకుమారాజో రాజకుమారాజా రాజకుమారాజో ఏలకుమారాజా నాయన్న భూలోక నగరం లోపల పార్వతీ పరమేశ్వరుని భక్తులు అనేకులున్నారు ఇక్కడ కాదు అక్కడ కాదు చంద్రసేనాపురి పట్టణాన్ని పరిపాలించిన వాడు చంద్రసేన మహారాజు చంద్రసేన మహారాజు అంటే 66 రాజ్యాల గదిలో ఒక పండితుడు 77 దేశాలకు దేవలోక చక్రవర్తి కాగిదాకా కళ్ళాలు డిరిదాకా పూలు ఎండెంట వారింట పిండితోని సమానం బంగారం అంటే బానిసై మోగుతున్నదయ్యా ఎడుగుచ్చే పట్టం 80 జాముల తోకజాల పట్టం 90 జాముల జావు జామున పట్టం జగట్ట మోగుతున్నది రాలిశం 1 లక్షల ముసలు 1 లక్షలు కత్తిరుముగా నాటకల్లు పాటకల్లు పరణ బాగోతులాటలాడుతున్నారయ్యా నాటకాడు
వీట వీట తొమ్మరీలు విద్యవంతులు ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు గండివాడు రాజునాటక రాజు రాజు రాజ్యపు ఏల వచ్చే ఓ దేవుడు మల్ల వచ్చే జిల్లడాయే ఓ లెక్క గుమ్మడి విధములాయే ఓ లాల మావిడియా ఆగో ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు దానముచ్చడిని పదార్థము అని అన్నారు ధర్మముచ్చడిని పదార్థము అని అన్నారు దానమే గొప్పది ధర్మమే గొప్పది దాన ధర్మాలు 7 లోకాల వెలుగు అని అన్నారు మనం కోట్లు సంపాదించిన ఈ కొంపల్నే పాడుపడుతుంది గాని నరమాను చెత్త కట్టబెట్టినాడు కాసు గవ్వన్న ఎమ్మడి రాదు ఆగో తల్లి కడపలకెళ్ళి ఉట్టంగా ఏమన్నా ఎత్తున్నమా యమునుతోని ఎల్లి పొంగ ఏమన్నా కొట్టబోతున్నమా ఏ మానవుడైనా లక్షలకు అధికారైనా లవణం అన్నవే తింటాడు గాని ఏ మాడు వేరు బంగారం ఇంకవాడు మనం ఎన్ని సంపాదించిన కూటి కొరకే ఎన్నెండు బ్రతికిన మన చెత్త కాటి కొరకే మానవుని జీవితం అని అంటే ఉన్ననాడు నవ్వరాదు లేని నాడు ఎడవరాదు అని అన్నారు కలివి లేని 2 కావడి కుంటలతోటి సమానం అన్నారు మానవుని జీవితము కుమ్మరింటి కుండ ఎటువంటిదో మానవుని జీవితం గటువంటిదో అని అంటారు కుమ్మరింటి కాడ నుంచి వెళ్ళి కుండ తెచ్చుకోవంగా ఆగో పాలు పోసుకోవచ్చు పరమన్నం వండుకోవచ్చు తొర్రివైనా మొర్రివైనా తీసుకుపోయి పెంట పొంద మీద వారెత్తము మంచిగున్నప్పుడు దాన్ని అన్ని తీర్ల వాడుకున్నాము మంచిగున్నప్పుడు దాన్ని కుండో అని అన్నారు అది పలిగినాక దాన్ని పెంకో అని అన్నారయ్యా ఓ పెద్దలాలో మానవుడు భూమి మీద పడి మానవుడు విర్రవీగుతాడయ్యా ఎందుకో అని అంటే నాకు భూములు ఉన్నాయిరా నాకు జాగలున్నాయిరా ఎండి ఉన్నదిరా బంగారం ఉన్నదిరా బంగళ మీద బంగళ కడతన్నా నా దగ్గర రూపాయలు బాగున్నాయిరా నన్ను ఎవడేవు ఎయ్యడా అని మానవుడు విర్రవీగుతాడయ్యా నువ్వు వచ్చిన నాడు నీ 1 కోట్ల రూపాయలు నీ ఎంబడస్తున్నాయా నీ ధనము నీ డబ్బు నీ కొడుకులు నీ కోడన్ను బిడ్డలు వాళ్ళు మనవలు మనవరాన్ను 100 రాకం నీ ఎంబడతున్నారా మానవునికి మంచి చెడు తప్ప మానవుడి ఎంబడి మరోటి రాదు ఒకవేళ ఈ భూమి మీద మంచోడై సచ్చిందనుకో 4 రత్న 4 దిక్కులు ఎత్తుకుంటారు గోవింద గోవిందని కట్నాల గడ్డ తీసుకుపోతారు ధర్మంగా దానం ఎత్తరు అదే లంగై సచ్చిందనుకో అదే దొంగ ఈ సచ్చిందనుకో వాడున్నప్పుడు ఆ ఇండారావని దగ్గర పోయేదేందని వాడిని పెట్ట పెరణాలు పెడతారయ్యా ఏ మనిషి అయినా ఏ మానవుడైనా మంచి పేరు తెచ్చుకొని మట్ల కలిసిపోవాలి చెడ్డ పేరు తెచ్చుకొని మట్ల కలిసిపోవద్దు మంచి పేరు అంటే ఆడుకుంటే రాదు కొనుక్కుంటే దొరకది చెడ్డ పేరు రావాలంటే శనం పట్టది నాకు 10 మంది రాదు సంగతి కత్తిరికాడ ఉండంగా 7 మేడల్లా కలి 7 మిద్దల్లా కన్న తల్లి చంద్రావతి దేవి పొద్దు పొద్దున లేసింది తడిబెడి స్నానాలు చేసింది ఎండి దూర పట్టింది పై సిక్కు తీసింది ఐడి దూర పట్టింది పై సిక్కు తీసింది ఆవిడ సంతున పంతులు ఆవరగించుకొని భర్త వేసినట్టు భర్త కన్నా 7 మల దానం ఎక్కువ ఎత్తున్నది చంద్రావతి దేవి ఒళ్ళు చూసి ఉత్తరాలు దానం ఎత్తున్నది పుట్ట చూసి భోజనాలు పెడుతున్నది పాలు తాగే పిల్లలుంటే పాడి బలల దానం ఎత్తున్నది అన్న వదిలే కన్న తల్లుంటే అన్న దానాలు ఎత్తున్నది ఆగో దాన ధర్మంలో తండ్రి పేరు పొందుతున్నది ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు మన తెలంగాణ ప్రాంతంలో పెద్దలకస్తున్నది పెత్తురమాస పాలకస్తున్నది బ్రతకమ్మ పండుగ ఇరగండ్లకస్తున్నది పీరీల పండుగ అన్న ఎల్లలకొచ్చేదన వందమైన పండుగ అంటే రాగిట్ల పండుగ అని అంటారు రాగిట్ల పండుగ నాడు ఎంత దూరాన ఉన్నా ఎంత దగ్గర ఉన్నా అన్నదమ్మలకు ఒక్క ఎల్లల్లు రాగిట్లు కడతారాట ఆగో కూరాడి కుండ కాడ కూర్చుండ బీటేసి నొస్టుకు బొట్టు పెట్టి నోట్ల చక్కెర పోసి అన్నదమ్మలకు ఒక్క ఎల్లల్లు రాగిట్లు కడతారాట నాకు 2 కొడుకులు ఉన్నారు గాని నా కొడుకుకు రాగిడి కట్టి ఆడి విల్లలేకపాయే ఎందుకు నా బ్రతుకు బండల్లో పోను బిడ్డలు కనాలే భ్రమలు తీరాలే కొడుకులు కనాలే కోరికలు తీరాలు అని అన్నారు బిడ్డలు లేని జీవితం నాకెందుకు కానీ ఆగో కలకల కలకల కన్నీరు తీస్తున్నది చంద్రవాతియే జబదారి తుమదియాలో నా స్వామి జబదారి తుమదియాలో దగ్గర రాజు బయలు నాడే జబదారి తుమదియాలో జబదారి
శనివారం వరాదు బయలునాడే జవదార్తి మదియలో పిచ్చి కాదు కూడా వెక్కేనా జవదార్తి మదియలో వడాలు మేడాలు ఎలా వచ్చేనా జవదార్తి మదియలో జవదార్తి మదియలో స్వామి జవదార్తి మదియలో బోనాల వేడికి రాజు వస్తాడే జవదార్తి మదియలో రాడి ఎల్లనే రాడే రాజు మల్లేలో రాజు మల్లేలో దిగ మల్లేలో రెడ్డు మల్లేలో రాజు మల్లేలో దిగ మల్లేలో రెడ్డు మల్లేలో బోనాల వేడికి రాజు వస్తాడే రాజు మల్లేలో దిగ మల్లేలో రెడ్డు మల్లేలో భార్యను కంతుల దూత ఉన్నాడే రాజు మల్లేలో దిగ మల్లేలో రెడ్డు మల్లేలో బిడ్డలు లేకపోతే దత్తాని అంటున్నవే సచ్చి సాధించేది ఏమున్నది బ్రతుకుండి సాధించాలో అని అన్నారు బ్రతికి బరసాగి తినాలి పేరుకు రావాలి కీర్తికి రావాలి ఆగొన్నందై 4 ఏళ్ళు బ్రతికింది కిరియో అని అన్నరే పందయి 10 ఏళ్ళు బ్రతికింది కిరియ కాదు అంశై 6 నెలలు బ్రతికింది కిరియో అని అంటారు కాకయి కలకాలం తిరిగేది కిరియ కాదు బామ సంతాన బలం అంటే సామాన్యము కాదు పూర్వ జన్మ సుకృతాన పుణ్యము కొద్ది పురుషులు దానము కొద్ది పిల్లలు అని అన్నారు ఆగో బిడ్డలు లేకపోతే దత్తా అని అంటున్నావు సద్దా వంటి సావనిచ్చటోళ్ళు ఎవరే బ్రతుకుదామన్నా ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బ్రతకనిచ్చటోళ్ళు ఎవరు బామా ఏ మానవుడికైనా నిందలేదే పొందకూడదు అని అంటారు దేవుడు తీసుకపోగా ఏదన్నా ఒక్క నింద పెట్టి దేవుడు తోలుకొని పోతాడట నువ్వు గక్కర దొత్తవురా అంటే దేవుడు గిక్కడి నుంచెల్లే దొప్పుకొని పోతాడు ఆగో పడదన పడ్డ గాడికి మన పాదాలు జవనీతు పడతాయే ఓ చంద్రవాతియే బిడ్డలు లేకపోతే దత్తా అని అంటున్నావు నీ అటువంటి కొందరు పొద్దుగాలు లేవంగరే దేవునికి మొక్కుతారాట ఏమని ఓరి దేవుడా ఎవడాల రాజన్న ఊరెల్లి మల్లన్న ఓదల మల్లన్న సమ్మవసారం వారి బాంచను రా దేవుడు నాకు 4 కొడుకులు ఉన్నారు దేవుడా 4 కోడళ్ళు ఉన్నారు మనవలు మనవరాళ్ళు మత్తుగా ఉన్నారు దేవుడా ఇంద్రనగర్ ఇళ్ళ 20 ఎకరాల భూమి ఉన్నది బస్టాండ్ లో ఓ మంచి బంగులు ఉన్నది కొడుకులు కోడళ్ళు బిడ్డలు వాళ్ళుండు మనవలు మనవరాళ్ళు మత్తు గరుచుకుంటున్నారు దేవుడా ఇంకొక 10 ఏళ్ళు ఎక్కువ బతికి దేవుడు నా పండు అరిగేదాకా తింటారని కొందరు మొక్కుతారట ఇంకా కొందరు ఏమని మొక్కుతారో ఎరికేనా ఏమని దేవుడో ఎవడాల రాజుగో నీ గుడిగుంటావు గాని రో నీకు ఇల్లమ్మ నువ్వయ్యరో ఎంతమంది కొడుకులున్నా ఎంపల మారే ఎవడాల రాజన్న ఎంతమంది కోడన్నున్నా ఎంపల మార ఓదల మల్లన్న నీవు పాసు పండు పెట్టుకొని సంపాదిస్తే బంగారి పండు పెట్టుకొని బాడికలు తింటారు మమ్మల్ని ఏ కొడుకు గంతలేడు ఏ కోడల్ని గంతలేదు ఎందుకు మా జీవితము వ్యర్థము మమ్మల్ని పరగొచ్చమ్మని కొందరు మొక్కుతారాట కుంట ఒమ్మంటే కుంట ఓటానికి మేనత్త కొడుకు కాదు మేన ముద్ర బావగారే ఓ చిన్నదానా పండు వంటి
నాడు ఆ కుర్రాలకు మానది గురిగిలాయిసు ఓసుకొని గుంద కట్టేసుకున్న ఎప్పుడు కనటోడు కాదు. మనం వచ్చిన నాడు మన ముట్టి మీద 3 కొత్తల మొలదారం కూడా ఉండదే చంద్రవతి దేవి. డీలు 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 డీలమ్మ నాగులో కల్లమన లేదే గజ్జల నాగులో భార్య వర్షాలే నీలమ్మ నాగులో వాళ్ళు ఈగోలే గుర్రం నీలమ్మ నాగులో ఈగిపోతదమ్మ గజ్జల నాగులో సోమోలే గుర్రం నీలమ్మ నాగులో తోలిపోతదమ్మ గజ్జల నాగులో వాడాలు ఎల్లే నీలమ్మ నాగులో మేడాలు దాటే గజ్జల నాగులో ఈగోలే గుర్రం నీలమ్మ నాగులో ఈగిపోతదమ్మ గజ్జల నాగులో కరీంనగర్ కత్తుల గడ్డ జంగు జమో ఎరగడ్డ కరీంనగర్ కత్తుల గడ్డ జంగు జమో ఎరగడ్డ కరీంనగర్ జిల్లాలు చూడే జంగు జమో ఎరగడ్డ కరీంనగర్ జిల్లాను చూడే జంగు జమో ఎరగడ్డ కళాకారులున్న జిల్లరా జంగు జమో ఎరగడ్డ పెద్దపల్లి జిల్లాను చూడే జంగు జమో ఎరగడ్డ ఏరైనా పెద్దపల్లిరా జంగు జమో ఎరగడ్డ పెద్దపల్లి జిల్లాలోన జంగు జమో ఎరగడ్డ మా ఓదల మల్లన్నరు చూడే జంగు జమో ఎరగడ్డ ఓదల మల్లన్నరు చూడే జంగు జమో ఎరగడ్డ భార్యను వర్తలిద్దరో భార్యను వర్తలిద్దరో వాళ్ళు కూడా పోత ఉన్నరే తెల్లగున్న రైతుకైతరా దేవుడాని మొక్కుకున్నరే నల్లగున్న రౌతుకైతరా నడవచ్చి పూజ ఎత్తరే ఎందరయ్యే దేవుడైతరా ఓ దేవా నిన్నే మనందు పరమాత్మ అనుకుందు కలలో నీతో మనందు బాగుంటారందు బాగుంటే బాసందు
వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీ శ్రీనివాస ఓ సిద్ధిలేశ శ్రీ శ్రీనివాస ఓ సిద్ధిలేశ ఎక్కడున్నవారు దేవుడా ఎండికొండ శివుడా యములవాడ రాజరాజేశ్వర అని భార్య భర్తలిద్దరు 7 పొద్దులు అవుతున్నది 7 మాపులు అవుతున్నది కన్నం లేదు నోట్ల నీరు లేవు వంటి సుఖం లేదు భార్య భర్తలు ఏనాడు పూజలు చేస్తున్నారు రమరమరో అంటూనే ఉన్నారు రామరామంతా ఉన్నారా రామ పూజలు చేసరా శివంతా ఉన్నారా శివుని పూజలు చేసరా మహారాజు ఆకాశము తల్లి కన్నీరు ఎక్కడ పోతున్నది ఇంటి కొంటారో బయటి కొంటారా శివలింగమయ్య కోమల్యవంతేనా ఎన్నికొండ కైలాసం అంతా అల్లల్లాడుతున్నది నాగలోకం నాట్యం చేస్తున్నది భూలోకం ముఖదిల్తున్నది పాటిపడ్డ గుళ్ళల్లో పడి పూజలు చేస్తా ఉంటే జంగమయ్య వచ్చిండు గంటలు కొడుతున్నాడు శంకులు పడుతున్నాడు భగవంతు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం ఏ దేశం ఉన్నదో తెలిసే వచ్చిండో తెలియక వచ్చిండో కానే వచ్చిండో జంగమయ్య కానకనే వచ్చిండో నోట లేదనుకుంటా చేతదానం పెట్టి వస్తా ఏ అయ్యే చేతి గుణం ఎటువంటిదో కొట్టంగా ఒక్క దెబ్బ తలగక మానది అన్నారు తిట్టంగా ఒక్క మాట తలగక మానది అన్నారు అనుకోని ఆ తల్లి కొంగు లోపల వరాలు ముచ్చాలు పోసుకొని జంగమయ్య బయటికొచ్చి జంగమయ్యను కళ్ళ చూసి అయ్యరావు జంగమయ్యో కొమ్మన పండున్నదే ఉయ్యాలో కోరుదేమ నచ్చునా ఉయ్యాలో కొమ్మన పండున్నదే ఉయ్యాలో కోరుదేమ నచ్చునా ఉయ్యాలో కొమ్మ వచ్చి లాగుతే ఉయ్యాలో కొంగునమని దుక్కునే ఉయ్యాలో కొమ్మ వచ్చి లాగుతే ఉయ్యాలో కొంగునమని దుక్కునే ఉయ్యాలో ఉయ్యాలో వంశకమని నచ్చునా ఉయ్యాలో ఉయ్యాలో గడ్డనవన దునుకునే ఉయ్యాలో బాల వేసి లాగుతే ఉయ్యాలో గడ్డనవన దునుకునే ఉయ్యాలో పుల్ల దేవుడు ఉన్నడే ఉయ్యాలో ముక్కుతి మన విసునే ఉయ్యాలో పుల్ల దేవుడు ఉన్నడే ఉయ్యాలో ముక్కుతి మన విసునే ఉయ్యాలో దేవుడు అంటే దేవుడే ఉయ్యాలో ఓదల మల్లన్నరా ఉయ్యాలో కొడుకున్న వారికే ఉయ్యాలో కొడుకున్న దేవుడే ఉయ్యాలో దిగినొక్క వారికే ఉయ్యాలో ఆడపిల్లలిచ్చునే ఉయ్యాలో భార్య భర్తలు నాగమల్ల దారిలో భవనాల బాటలే తీగమల్ల దారిలో భవనాల బేటీకి నాగమల్ల దారిలో భార్య భర్తలు ఇద్దరు భవనాలకే నాడు వచ్చిండ్రు భర్త ముఖం భార్య చూసింది భార్య ముఖం భర్త చూసిండు నాదా ప్రాణేశ్వర మనం వెళ్ళిపోవంగా 7 దాసి వాళ్ళని మేడల్లో వెంచినవయ్యా అగో దాసి వల్ల వెళ్దామా అని పేరు పెట్టి ప్రేమతోటి పిలుస్తున్నారు ఓ రామ రామ
అమ్మ దాసి కొద్దిగా గట్టిగా విలు గట్టిగానా ఇంతగానే మొత్తుకుంటాను కాదే 60 రూముల ఉంటే ఏ రూములు ఏ మూల కూర్చున్నదో అమ్మ దాసి అంటున్నానవ్వా నీకు గింత కూడా రంది రావలేదే ఇంకెక్కడి అమ్మ దాసి నువ్వు ఏం చేస్తున్నావే ఇంట్లో అగో ఏం చేస్తున్నావంటే నా పని నాకున్నది ఇంతకు మీరు ఎవరవ్వా ఏర్పాటు చేస్తలేవా మమ్మలా అగో నువ్వన్నా సీఎం లేకపోతే కేసీఆర్ పేరు నానివా అమ్మ దాసి దొరసాన వచ్చిన ఒక్కసారి బయటికి వెళ్ళావమ్మా అయితే దొరసాన వచ్చిర్రా మీరు ఓంగా 7 మేడకొక్కలు పెట్టి పేరు నీకెవలుగా ఉన్నో దాని పేరు పెట్టి వెళ్తే లోన్ కళ్ళకి వచ్చి బాల్కానికి వచ్చి బయటికి వెళ్తుందవ్వా అయితే మీరు కూడా యూనియన్ తయారు చేసుకున్నారా హల్కకు దొరుకుతుంది 10 మంది వెళ్తారు మాదొక యూనియన్ అంటారు కూరగాయలేమో యూత్ ఆట పెద్ద మనుషులలో ముసలు యూత్ ఆట చచ్చిపోతే టెంట్ వేయాలంటే వాడు కూడా యూనియనే వాళ్ళకు కూడా యూనియనే డప్పు కొట్టాలంటే వాళ్ళకు కూడా యూనియనే మరి ఇక యూనియన్ లేనిదేవలే ఒక మనమే అవ్వ యూనియన్ లేని మహిళా సంఘాలకు కూడా యూనియన్ అయింది ఇల్లు కట్టదామంటే తాపి మేస్త్రీలకు కూడా యూనియన్ అయింది బండ తెద్దామంటే బండ కొట్టే ఒడ్డెళ్ళకు కూడా యూనియన్ అయింది మరి ఇక లేనోళ్ళు ఇవ్వలే ఉన్నారమ్మా ఇవ్వలాళ్ళు తప్పు కొట్టోడు తవం కొట్టోడు వీళ్ళిద్దరేనా అందుకని వీళ్ళని ఎవరు దేకుతలేరు అమ్మ దాసి గదే అనే పూలవతి ఎవరమ్మా పూలవతిని విలువు ఆమె లేదు అదెట్టి పోయింది అయ్యో అది పాడుగాను మంచి గొల్లోనికి మారవారం దినాలు గాను ఈ ఇంద్రనగర్ వెళ్ళే గొల్లలే రానే ఇక్కడ గొల్లోళ్ళంతా ఎగ్గిలెగ్గిలి గొల్లోళ్ళట మంచిని గొల్లోడు మంచిగున్నాడు వానికి మారవారం పోయిందవ్వా దాసి పోయిందాన్ని మల్ల విలువ గాని అది ఇంకోతుండగా సులోచన ఆమెకు లేదు అదేటి పోయిందో వాళ్ళ అమ్మని కిందేసిరట వాళ్ళ తాతను మీదేసిరట దినాలు గాని అట్లంటే ఏమన్నట్టే బాబా నీకేమని ఇచ్చంతరం అనిపిస్తుందా మరి ఇచ్చంతరాల పిల్లకు అక్షంతలే తేనొసలు గులగుల అని తాపుకో ఇత్తును పెట్టేసుకున్నదట దానికేం పుట్టిందో ముసల్దానికి నిండా నూరేళ్ళు నిండినాయి ముసల్దాని ప్రాణం పోతే ముసల్దాన్ని ఇంటి మొగట అరికెట్టేసిరు అయ్యో నా పెన్నె మీద వచ్చిందని ముసలోని హార్ట్ అటాక్ వస్తే ముసలోని జమ్మికుంట కాడ సివిల్ హాస్పిటల్ బెడ్ మీద వేసిరవ్వా మరి గట్లంటావా బిత్తిరిదాన ముసలి కింద ముసలోడు మీద అంటే ఏమన్నట్టే మరి ఇంకోతుండే కదనే ఎవరవ్వా గా ప్రమీల రాని ఆమెకు లేదు అదేటి పోయిందో అయ్యో గా పివి నరసింహారావుకు పిక్కల్లా గడ్డ ఉడితే ఆ పాల పుల్ల బట్టి అవిచ్చదానికి పోయిందవ్వా ఆయన చచ్చిపోయి కొన్ని ఏళ్ళు కడుతుంది కాదే ఆయన ఇంతకు నువ్వేవాళ్ళు ఒక్కసారి రావే వస్తున్నా ఇప్పుడే బయలుదేరుతానమ్మా ఎల్లు వస్తున్నా రావమ్మా వస్తున్నా చీర కట్టిన చూడవన్నా సింగులన్న చూడవా సింగులన్న చూడకుంటానన్న చూడవా బొమ్మలన్న చూడవనా బొత్తునన్న చూడవా బొమ్మలన్న చూడవనా బొత్తునన్న చూడవా బొమ్మలన్న చూడకుంటానన్న చూడవా ఏ పిల్లగా గౌరయ్య ఎటో ఎల్లుతున్నవా నడువునన్న చూడవైగా వడ్డానవన్న చూడవా నడువునన్న చూడబోడ్డానవన్న చూడవా నడువునన్న చూడకుంటానన్న చూడవా ఏ పిల్లగా గౌరయ్య ఎటో ఎల్లుతున్నవా ఏందవ్వా దొరసాని దాసి ఓ పట్యాల వచ్చినవా వచ్చిన అబ్బా చెప్తానే నీ తాడి తెప్పో నీ నావును అనుకో నీ దొంగలు పడుకో నీ 5-6 మొత్తుల్లో పెట్టో నేను సచ్చిరపాంగుట్టో నీ గోరిగట్టో నీ గోరికి సున్నమయ్యో నీ బొంద మీద గరకమలు పోసమలువో ఓ మొగోళ్ళు రారా రేపు ఏమన్ననే ఎట్టునే అన్నాడు ఏమన్ననే అగో మళ్ళా నువ్వు పట్టీలు అనుకట్టనకు నేను నాకు పానాలు రావే అగో నీ బాంచర పట్టీలు నా పానాలు పానాలు వస్తాయి నువ్వు గట్లా నాకు పట్టీలు అబ్బాయి ఒక్క బిడ్డని నేను కాదే దాసి
60 ఏళ్ల వయసు మాది, 2 కొడుకులు ఉన్నాక ఒక బిడ్డ కావాలని భగవంతుని పూజల్లో పోతే దొరసానికి భగవంతుని మెచ్చి ఓడి కట్టిండు. మంచం మీది కాదు, మంచం కింద పెట్టకుండా జర చూసుకోవే అని చెప్పి ఇక మాసాలుగా పో పైకెలా ఏందమ్మా దొరసాని మంచిగా చూసుకో. దాసి ఓ. ఇంట్లో ఏం చేస్తానమ్మా? ఏం చేస్తానమంటే నా పని నాకున్నది, వడతాందా తీరుతాందా? ఏం పని చేస్తానవే? ఏ పని చేస్తానమంటే ఈ సుర్రవుతో ఇళ్ళకి కత్తానా. ఇసురావు తోటి ఇళ్ళకి కత్తరా? ఇది ఎక్కడ చిత్రమే? ఇది ఇంద్రానగర్ ఇత్తనమే. ఈ ఇత్తనం ఎక్కడ దొరకదా? ఈ ఇత్తనం ఎక్కడ దొరకది. అయితే దొరసాని ఈ సుర్రవుతో ఇళ్ళకి కత్తంటే నీకేమన్నా ఇచ్చేంతరం అనిపిస్తుందా? మరి ఆడిదానికి ఇల్లు పెద్దగున్న బాధే, ఒళ్ళు పెద్దగున్న బాధేనవ్వా. ఇంకా ఇల్లు పెద్దగుంటే బాధ గాని ఒళ్ళు పెద్దగుంటే ఏం బాధనే? ఒళ్ళు పెద్దగుంటే ఇల్లు పెద్దగుంటేనేమో అలకత్తదా? పంది తీరది. ఒళ్ళు పెద్దగుంటే ఎక్కువ తింటే ఆయాసం, తక్కువ తింటే నీరసం. అందుకొరకే నా తెలివి తోటి నడింట్లో పోయి సుర్రవుతుంటే నడింట్లో పోయి సుర్రవుతుకు పిడిసగట్టి దాన్ని ఒక్క నూకుడు ఒక్క దొబ్బుడు దొబ్బితే మెల్కలు తిరుగుతుంది అమ్మాయి. అగో పందిరింది పానవంతాలుగా ఉన్నదవ్వా. ఏందవ్వ దొరసాని చెప్పన్నా సిక్కపడ్డావు కదా. దాసి ఏం మాట్లాడుతానవే? అయితే దేవుడు మెచ్చి నీకు సంతాన ఫలం ఇచ్చిండా? నాకు 4 తెత్త నేను కనపోదునా? 4 గంటే ఏంటి? అరటి పండ్ల కాదు, జామ పండ్ల కాదు, నిమ్మకాయల కాదు, బత్తాయిల కాదు, చేపుల కాదు, అరటి పండ్ల కాదు, అంగురాల కాదు, ఇంకేంటి? కాదవ్వా. నాకు పెళ్లి కాక ముందే 3,000. ఏది చిత్రమే? పెళ్లి కాక ముందే 3,000 నీకు ఇచ్చేద్దరం అనిపిస్తుందా? మొన్న కొవ్వురెల్లి వేనా అక్కడొక్కటి వేయింది, ఎవడాలకు వేనా అక్కడొక్కటి వేయింది, ఓదలకు వేనా అక్కడొక్కటి వేయింది. ఏంటిదే? వావా దొరసాని 3 చెప్పుల జతలు వేయినాయి. అదేదో పదం వేయాలి. చెప్పుల జతలేనా? 3 చెప్పుల జతలు వేయినాయి అవ్వా. నేను ఇంకేమో అనుకుంటాను కాదు అమ్మ దాసి. హాగో 7 మేడల్ల 7 మిద్దల్లా కన్న తల్లికి కక్కచ్చిన ఆగది, కళ్యాణం వచ్చిన ఆగదో అన్నారు. కన్న బిడ్డను చూడబోతే ఎంత ముద్దుగున్నది, ఎంత లారిగున్నదయ్యా. ఆగో కన్ను కలవ రేఖలు, బొమ్మలు, సింగిడీలు, కురులే నల్ల తుమ్మెదలు, పొడిసేడి పొద్దుకు వంకున్నది గాని కన్న బిడ్డకు వంకలేదు. మెలిగేడి దేగు వంకున్నది గాని కన్న బిడ్డకు వంకలేదు. సూర్యుడాను ఒడవకు నేను ఒడతానన్నట్టు, చంద్రుడాను ఉదించకు నేను ఉదించనన్నట్టు అంత చందాలతోటి కన్న బిడ్డ జరవరెత్తింది. ఓ రామ రామా నా బిడ్డ నీ కడగల్ల నీ మగవు కాద బిడ్డో బిడ్డో. కడగల్ల నీ ముఖము కడిగిన శృంగారం ఎక్కడకున్న శృంగారము అని అన్నారు. కానీ అంటే కరకర కరకర పొద్దు ఒడవంగా ఎవలైతే ఉడతారో వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూసినా నా లెక్క నిండు తేజస్తుతో అని కనబడతాయట. నవినా నవ్వకున్న నవ్వునట్టే ఉంటారట. అన్నవు తిన్నా తిరగపోయినా ఈ పొలగన్ లెక్క తిన్నట్టే ఉంటారట. కానీ దుమ్మ రాత్రి ఉక్కినోళ్ళ ముఖాలుల్లో ఎప్పుడు చూసినా మబ్బు పాడైతాయట. గిడ వంటి కథ వంగ కథ గాడి కత్తెర కథలు కథ ఎప్పుదంటే లాలిపాడ జోపాడ వాడినట్టు అనిపిస్తుంది. ఇంత సల్లగా గాడబత్తది. గాడబచ్చినాక కన్ను మూస్తారు. కన్ను మూసినాక అటు ఇటు అటు ఇటు తాగినోడు దొరికినట్టు దొరుకుతారు. పక్క పట్టున్న 10 మంది నవ్వుతారు. ఎందురగిడ వంటి కథలు మక్క చూసిన పోదాం పాండ్రి అని పోయేటోళ్ళు ఒక ఇంకొక 4 రన్న ఎక్కువ ఎంబడి పెట్టుకపోతారు. రాత్రి ఉట్టినోళ్ళు, చీకట్ల ఉట్టినోళ్ళు, కరెంటు వేయనక్క ఉట్టినోళ్ళు. నా బిడ్డ నీ కడగల్ల నీ ముఖము కడిగిన శృంగారం ఎక్కడకున్న శృంగారమాని కన్న బిడ్డను చాలాడి బండల్ల నీలారి గోలవు కాడ తడిబెడి స్నానాలు పోతున్నారు. పొత్తుళ్ళు ఈరీరు పొత్తుళ్ళు వరిసీరు పొత్తుళ్ళ కన్న బిడ్డను ఏనాడు వండ పెట్టిండ్రో వాళ్ళ కొరకుగా బిడ్డ బాధలు ఆడుతున్నది. కన్న తల్లి చేతుల పెడదవా అని 7 దాశోళ్ళు 3 మంత్రసార్లు కూడా 10 మంది కూడిండ్రు.
కన్న తల్లి వేడిగచ్చిండ్రు ఓ తల్లి చంద్రావతి దేవి ఇద్దరు కొడుకుల తోడ అమ్మానికి సక్కదనాల బిడ్డ పుట్టిందని బిడ్డను తీసి కన్న తల్లి చేదల ఏనాడు పెట్టిండ్రు కచ్చిరి కాడ ఉన్న రమ రామ 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 రమ రామ 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 దేవాయవాను బాబో అయ్యో రామ 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 రాజు బయలు ఎల్లింటే దుప్పిచ్చి రాదు గుర్రవెక్కేనా అయ్యో రామ 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 ఇగోలే గుర్రము ఈగిపోతూ ఉన్నాడు అయ్యో రామ 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 చందమామ రావే తవిల్లి రావే కొల్లకి రామమ్మ గోలు పువ్వులు దేవే చందమామ రావే తవిల్లి రావే కొల్లకి రామమ్మ గోలు పువ్వులు దేవే నిండు ఉన్నాము నాడు పండుగ నేల కాసే ఎన్నెల ఎలుగులోన ఆడుకోవే అన్న బిడ్డ చిన్ని నవ్వులే మణి మాణిక్యాలో సిరిగడి ఎలగడి పాప కన్నులే మలగడి దీపాలో పొడి నడకల తమ్మ కన్నులే తరగని మాన్యాలు చిరుపడి పలుకుల ముద్దు మాటలే మాధవ ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ బతుకునా ఏడాలి ఈ జగమంతా ఎప్పటికైనా నువ్వు మల్లాయిసు గదవో ఎండా గద బిడ్డ నువ్వు అరిగిపోతావో నీటిలోన బిడ్డ నువ్వు తోట కూరవో గాలి కత్త బిడ్డ నువ్వు అల్లిపోతావో అడుగు తీసిగా అడుగు పెడతనే రామ రఘు రామదేవా అష్టగదుగా భూమి గుండనే రామ రఘు రామదేవా భూలోక నగరవంతడే రామ రఘు రామదేవా కన్న తల్లిని కన్న దూతడే రామ రఘు
నేను పెళ్లి చేసుకున్ననే భ్రమగల్ల భార్యవాని భ్రమతోటి లగ్గమాడిన ఒక్కనాడు మనకు లొల్లి తెలవది ఒక్కనాడు మనకు తగడం తెలవది నొచ్చి నోట మాట నిన్ను నేను అనలేదు చెడన చెప్ప దెబ్బని నేను కొట్టలేదే బామా మన ముగ్గురు పిల్లలు తీసి బామా నువ్వు నా చేతులు పెడతావానే బామా ఓ బామా చంద్రవతి దేవి నీ ప్రాణం పోతే నేను బతకలేరు నీ జీవనం పోతే బతకలేరు నేను మగబాయిగా నువ్వు ఉన్ననే బామా మొదలే మోతుగాయే నాకు కోసందు అయితే రానే బామా ఓ బామ చంద్రవతి దేవి రాజు భవనాల బేడిగత్తడమ్మా భవనాల బేడిగత్తడమ్మా ఏడేడు మేడలున్నాయమ్మా కలియేడు మిద్దల రాజు రాజు వద్ద ఉన్నాడమ్మా భార్యను కన్న చూసినాడా గాలి గుండెలు తల్లు అన్నయవ్వో గుండెలు గూబెళ్ళు అన్నయమ్మా కరియాలు బోళ్ళ వద్దయవ్వా బామా చంద్రవతి దేవి నీ ప్రాణం బోధలన్నవాట నీ జీవనం బోధలన్నవాట బామా నీ ప్రాణం వెళ్ళిపోతు బామా నేను బతకలేను బామా ముగ్గురు పిల్లలు ఓ బామా బిడ్డ చిన్నద ఓ బామా నీ ప్రాణం పోయినాక నా జీవితం ఎందుకే అందుకే అంటారు బామా గుడిలో దేవుడు ఉన్నంత సేపే ఆ గుడి శృంగారం అన్నారు బడిలోన పిల్లలున్నంత సేపు ఆ బడి శృంగారం అన్నారు ఇంట్లో ఇతరాలు మొగులుంటే ఇల్లు శృంగారం ఉంటది భార్యతోటి భర్తకు సుఖము భర్తతోటి భార్యకు సుఖము భర్త లేని ఆడదానికి బదునాములు ఎక్కువ ఉంటాయి కానీ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నరే బామా ఓ బామా చంద్రవతి దేవి నీ పేగు తీసి నా మిడకేసిపోతావా నీ భుజం మీది కావడి తీసి నా భుజం మీద వేసిపోతావా బాము మరి జరిగింది ఎవలమైనా చెప్పుదాము గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడే బామా నిన్ను నేను వేసుకొని ఏసుకబడ్డా నిన్ను నేను వేసుకొని ఏమాయి పడ్డ బామా ప్రేమగల్ల భార్యవాణి చెల్లి నేను వేసుకున్న భ్రమగల్ల భార్యవాణి భ్రమతోడి నిన్ను లగ్గమాడిన్నే బామా ఇద్దరి ముగ్గురు పిల్లలు వేసి నువ్వు వెళ్ళిపోయినావు బామా చంద్రవతి దేవి శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి ఎప్పక సత్తి తిన్నట్లయిన నా మనసు సంపూర్ణమనిపించనా నాకు సంతోషమనిపించనా బామరో బామా ఎంత చక్కదానివమ్మ నిన్ను ఏ దేవుడల బాబేనా సంతోషం అనిపించనా బామరో ఇద్దరం ఉండేటి మన ఇంటిలో
నేను ఒక్కరి ఉండేది ఓ బామా నువ్వు ఎంత దగ్గర దానివే నిన్ను ఏ దేవుడు బాబేనా మనసు సంతోషం అనిపించరా ఓ బాబా చీలు పల్లముల ఒక్కరిని తినవంటివా నేను ఒక్కరిని తిననైతి నేను ఒంటరిగా బతకనైతి ఓ బామో బామా ఎంత చక్కని దానివమ్మ నిన్ను ఏ దేవుడల బాబెనా మనసు సంతోషం అనిపించరా నీ నవ్వెంత చక్కదనవే ఓ బామా నువ్వు ఎంత చక్కదానివమ్మ నిన్ను ఏ దేవుడల బాబెనో మనసు సంతోషం అనిపించరా ఓ బామా కన్నీరు తిత్తున్నారు ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు సాగు కబరాగది సరకారు రకమాగది వంటి కుండాగది పొడిసేడి పొందాగబోదన్నారవ్వా అదో సాయంత్రం దాడితే సంద పీనుగు అన్నారు సచ్చినోళ్ళ ముఖం చూస్తే చాలా పుణ్యం అని అన్నారు సచ్చినోనికి బొందలోడితే పుణ్యం అని అన్నారు సచ్చినోని కాట్నం పేర్చిన పుణ్యమే సచ్చినోనికి కాట్నానికి కట్టేసిన పుణ్యం అన్నారు ఊరందరు కలిసి ఆగో రాజుగారింటికి వస్తున్నారు ఓ రామ రామ వచ్చేడి మందిరి కళ్ళ చూసిండు కలకల కలకల కన్నీరు తెస్తున్నాడు అయ్యలహల నా బిడ్డ చిన్నది నా కొడుకులు చిన్నోళ్ళు ఎన్నడు తెల్లవారు ఎన్నడు పొద్దుకు నా బిడ్డ చిన్నది పాల కొరకు నా బిడ్డ పాతులాడుతున్నది ఓ రాజా చంద్రసేన రాజా చేసిన పొలం లేదు తండ్రి తుడిసిన పొలం లేదు తండ్రి ఎవరి రాధ ఎట్టున్నదో ఎవరి గీత ఎట్టున్నదో మానవుడంటే అన్నం మీది పురుగులమే అన్నం లేకపోతే కోతి రూపు బట్ట లేకపోతే బాంచ రూపు అన్నమే నున్నరా సవరే సక్కదనం బట్టే బ్రౌశృంగారం అన్నరు ఆయన నీ భార్య మీద పడి గంత బాధపడుతున్నావు 50 మంది కైకిల్లొల్ల తీసుకొచ్చి నీ భార్య శవం మీద ఒరిచ్చిన నీ భార్య లేచి రాదు నీ భార్య చచ్చిపోయింది కాబట్టి తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు వగ్గి పట్టాలంటారు తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు వగ్గి పట్టాలంటారు నీ భార్య ప్రాణం పోయింది కాబట్టి నీ చిన్న కొడుకును ఓ రూపాయి బిల్లన్నా ఓ జిగర్ల పుల్లన్నా ఓ కట్టన్నా మీ చేన్నల్ల శిలకల్ల వేసేస్తే బొందన్న తోడుతావు నాయన కట్టమన్న వేర్తామంటున్నారు అచ్చబోయ్యతో వల్ల వల్ల భూముల వల్ల జగల్ల ఏడంత్రాల కట్నం పెడుతున్నారు రామ రామ 2 నిలువులు 6 అడ్డాలు పచ్చి కట్టల పేడ వేస్తున్నారు కళ్ళ తల్లికి తడిబడి స్నానాలు పోతున్నారు 10,000 పట్టు చీర కట్టిండు 5,000 అద్దాల రేఖ తొడిగిండ్రు ఉలకంగా ఓడు బియ్యం పోసి చిన్న కొడుకు కన్న తల్లి పేడ ముంగడ అగ్గి పట్టుకొని గోవింద గోవింద అనుకోని గోవింద నన్నరయ్య పేడలు విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మేమతో చేసిన మన ఈ మట్టి బొమ్మలంట మరి ఈ మాయ జీవులంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంచెమయ్యవాకే మనసా కొంచెమయ్యవాకు ఆ ఎములోడొచ్చి తోలిక పొంగ కొడుకులు రారంట మనెంబడి బిడ్డలు రారంట ఎవరు
ఆ యములో రచ్చి తోలిక పొంగ భూములు రావంట మనంబడి జాగలు రావంట అది బంగుల నాయని కొంతమడి మనసా కొంతమడి ఎవరో రచ్చి తోలిక పొంగ భూములు రావంట మనంబడి పవంతు రాదంట ఎవరు రాజే తోలక బంగ బంగుల రాజంట మన ఊళ్ళో బిడ్డను ఊళ్ళో తీయం ఇవరాలయ్యా ఇచ్చే కయ్యవేనయ్యా అల్లునికిచ్చిన పూవల్ల అడగరాలయ్యో తిరిగి చేతికి రాదయ్యా ఇంటి ముందు రేగియట్టు పెట్టరాదయ్యో నరడా పెట్టరాదయ్యా ఇంటి ఎరగా చెడబాయి తోడరాదయ్యో నీళ్ళు తాగరాదయ్యా ఇంటి ముందు రేగియట్టు పెట్టరాదయ్యో నరడా పెట్టరాదయ్యా ఇంటి ఎరగా చెడబాయి తోడరాదయ్యో నీళ్ళు తాగరాదయ్యా మూడు కొవ్వలు చూసినారా దిప్పుడు గల్లం చేసినారా దిప్పుడు గల్లం చేసినారా మూడు తొవ్వలు చూసి హరి హరి రఘునందనా శ్రీహరి రాఘవులే సీతారాముండా రఘురామచంద్రవేణి అయ్యో రామోజయ రామా జగ జగద రావే జగద మాణిక్యమా అమ్మల్ల విట్టింది అమ్మ జిగిరెల్లా కోమల్ల విట్టింది కోమ జిగిరెల్లా రారాజు మల్లయ్యో రాగాలకు సెలవియ్యో శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతుని కోడలు గాంభీరవాణి గౌండారి బిడ్డ గడసారి ఎల్లమ్మ మాదుగులారి బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ చిన్న చిన్న పాములు చిటిక నేల ఉంగరాలు పెద్ద పెద్ద పాములు పేనిండ సొమ్ములు నాగుంబావులు తీసింది నడికట్టు కట్టుకున్నది జేరు పోదలు తీసింది జడకొప్పులేసుకున్నది మన్నుదిరే పాముల తీసింది మట్టలాని పెట్టుకున్నదే మా తల్లి రేరుక ఎల్లమ్మా మరి పిల్లగా ఎక్కడెళ్ళిపోతివే నానా ఓ నాన్న రవీందరు నువ్వు లేని నీ ఇల్లు చిన్నవాయనే నానా నువ్వు లేని నీ వాడ చిన్నవోయనే రవీందరు నీకొక్క కొడుకాని నీకొక్క బిడ్డాని మీ పుట్టిన నాడు నా పిల్లలు పాలొల్ల ముంగట నాదానుగా వద్దాని ఉప్పుడు పాసాలు ఉండి ఓ పూట తిని ఓ పూట వండుకోని అయిన కట్టం వేసి కాని కట్టం వేసి నీ కడుపు చిన్న వేసుకోని కన్ను పెద్ద వేసుకోని మమ్మల్ని నువ్వు చదువుకున్నవే నాన్నా నా భార్య శారదవ్వా నీకు నాకు తీరింది రుడానుబంధం కొడుకు కోడలు చేతుల నిన్ను వెట్టిపోతన్న బామా ఓ బామ శారదవ్వా నా కొడుక రాకేష్ వర్మ నా కోడలా ప్రీతవ్వా నా బాగి తీరిందే కోడలో ఓ బిడ్డ రానవ్వా నా అల్లుడా రాజు నేనెళ్ళిపోతన్నా ఓ బిడ్డ రానవ్వా మా నాన్న లేడాని నువ్వు నా ఇల్లు మరవకే బిడ్డో నిన్ను కొట్టేటోళ్ళ చూడరాను తిట్టేటోళ్ళ చూడరాను ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నా బిడ్డ మంది ముఖం చూస్తుందా అని పండుగ 10 రోజుల ముందు
బిడ్డ నిన్ను తీసుకొచ్చి నీకు చీరలు పోసి నీకు సారలు పోతినే రానవ్వా మా నాన్న లేడాని నా ఇల్లు మరవకో నా బిడ్డ రానవ్వా ఏడేడు దారులలో 7 తీర్ల దారులలో ఏ దారిన వస్తావే ఓ నానా రవీందరుమా ఎట్ల గండ్లా పడతావే ఓ నానా రవీందరు 7 దారులలో 7 తీర్ల దారులలో ఏ దారిన వస్తావే ఓ నానా రవీందరుమా ఎట్ల గండ్లా పడతావే ఓ నానా రవీందరు అవలాలా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు సచ్చినోళ్ళ ఇంటి మీద భగవంతుడు రోజుకొక్క రౌతి ఎత్తడాట ఎందుకొరకని అంటే సచ్చినాడు ఉన్న దుఃఖం 3వ నాడు ఉండద్దు 3వ నాడు ఉన్న దుఃఖం 5వ నాడు ఉండద్దు 5వ నాడు ఉన్న దుఃఖం 9వ నాడు ఉండద్దు 9వ నాడు ఉన్న దుఃఖం దినవారం నాడు ఉండద్దు దినవారం నాడు ఉన్న దుఃఖం నెలమాసికానికి ఉండద్దు నెలమాసికానికి ఉన్న దుఃఖము ఆగో ఏడాది మాసికానికి ఉండద్దు అంటాడాటనే ఆ పాపము దేవుడు నాది నాదంటావు నీదెక్కడా నువ్వు చచ్చిన నాడు నిలువ నీడ లేదు నీకు అక్కడా ఆగో మని ఉన్న నాడు భూముల్లాయి రాజాగల్ నాది ఎండి నాది బంగారం నాది కొలుకుడు కోరండు బిడ్డలు వల్లుండు మనవలు మనవరాన్ను అందరు రాకమని మూర్తము ఈ మురికి చెత్తకే మురిపం ఎక్కువ ఉరుకు రక్తం ఉన్నంత సేపు మనిషి ఉరుకులాడుతాడు ఉరుకు రక్తం చచ్చినాక ముసలితనమైనాక కూసున్న కాంచెల్ని మానవుకు లేవరాదు ఆగో ఉరుకు రక్తం ఉన్నంత సేపే మనిషి ఉరుకులాడుతాడు వాన్ని కొట్టాలరా విన్ను దన్నాలనా అంటాడు ఆగో ఆనాడు చూసినవా పడిస 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 పొత్తు పడిసరా నాగులో నాగమలే దారిలో పొత్తు పడిసరా నాగులో నాగమలే దారిలో పడిస 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 పొత్తు పడిసరా నాగులో నాగమలే దారిలో పొద్దే వడిసే నాగులో నాగమలే దారిలో పూజ 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 పూలు ఊసరా నాగులో నాగమలే దారిలో పూలు ఊసరా నాగులో నాగమలే దారిలో గుప్పించిగా రాజు గుర్రవెక్కరా నాగులో నాగమలే దారిలో గుర్రవెక్కరా నాగులో నాగమలే దారిలో నాగులో నాగమలే దారిలో నాగులో నాగమలే దారిలో కొరడు దెబ్బలు రాజు కొడత ఉన్నాడే నాగులో నాగమలే దారిలో కొడత ఉన్నాడే నాగులో నాగమలే దారిలో ఈగోలే గుర్రము ఈగిపోతలే నాగులో నాగమలే దారిలో ఈగిపోతలే నాగులో నాగమలే దారిలో ఈగోలే గుర్రము ఈగిపోతలే నాగులో నాగమలే దారిలో ఈగిపోతలే నాగులో నాగమలే దారిలో గుర్రం పోతున్నదే గురుడు ఉన్నాడు ఎక్కడెక్క గుర్రము దేవదారి గుర్రము గుర్రం పోతు గురుడు పోతా ఈగబాలే ఈగిపోదా హోమవాలే పోగిపోదా మల్కడంటి రౌతులను మన్నువాడు దొక్కినా కాలి దుమ్ములేసనా కానరాని గుర్రము వాడలు మేడాలు ఎల్లర వచ్చేరా అరివియతో వాళ్ళు రాజేవతాడు ఇక ఎక్కరాని కొండలాట గారాజు ఎక్కిపోతా ఉన్నాడు చంద్రరాజు చూడు బావయ్యో చూడు బావయ్యో
కొట్టు గజల్లి గాజులు నా అందం చూడు బావయ్య మమ్మీ ఎవరు ఎన్న లేని బాయికాడ సప్పుడైనా తంది ఎవరో చూడిపోవే ఎవరు వాడు చూడుపో ఎవరిరా ఓ కాటుకోరక ఎవరిరా నువ్వు ఎవరమ్మా మీరు నువ్వు ఎవరిరా నీ ఎంత అమ్మురా నీ ఆదివారం ఎంత సోమవారం ఎంత మంగళవారం ఎంత పీపులు ఎంత ఏంటిది అంతకొక ముద్ద కనౌంట్ పెడతా అయితే ఎవరని అంటున్నావా అమ్మా మా రాజు చంద్రసేన మహారాజు జెండగట్టు సెలియాట మార్గం వచ్చిండు ఆ జెండగట్టు సెలియాట మార్గం వస్తే మా రాజు అడవి లోపట దూపైతుందని ఆ ఎడలేని దూపకు కారణాల పుట్ట కంచెల్ల మర్రి కింద మా రాజు వండుకున్నాడు దూప 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 అని బాధపడతాడు మల్లయ్య ఎక్కడికన్నా వెళ్ళిపోయి నీళ్లు పట్టుకొని రాపోరని మా రాజు చెప్తే ఇక్కడ బావి ఉన్నదని బావి లోపల సాదాడి వేసి నీళ్లు ఏనాడు చేస్తానవ్వా ఇంతకు మీరేవలవ్వా అయ్యో లేడీస్ నువ్వు లేడీస్ వా లాడీస్ వా నేను అంటలేను ఇంతకు మీరు ఎవరో అంటున్నా అరే మేము ఆడోళ్ళం అంటే ఆడోళ్ళ మొగోళ్ళ చెక్కగల్లా ఇక్కల్లా అని అంటలేను ఇంతకు మీరు ఎవరు భోగము రంగసాని అంటున్నాను నువ్వు భోగం రంగసానివా ఏందవ్వా గుట్టకు గుడ్డి అనుకున్నట్టున్నావు నువ్వు భోగం రంగసానివా వేసుకుంటూ ఇక్కడ నిమ్మల్ల కింద ఆగదూడే గోపమ్మ నా గొల్లవారి మంద ఆగదూడే గోపమ్మ అవి చిన్నడల మోత నాడి పాలు అది 3 రోజులాయే రేపాయే మా పాయే లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా లేవరాదయ్యో లేసి మాట్లాడయ్యా లేవరాడయ్యో రాజా లేవరాడయ్యా లేవరాడయ్యో లేసే మాట్లాడయ్యా అయ్యో కరక పొద్దు పడిసే కర్యాబు లెంకలేసే బలబాల తెల్లవారే బిడ్డలన్నీ ముచ్చగాడే లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా నాకే వర్కౌట్ అవుతాను లేవరాడయ్యో రాజా లేవరాడయ్యా లేవరాడయ్యో రాజా లేవరాడయ్యా అయ్యో ఏటి మీద కోటి వేల ఎట్ల మంద పాటి మీద 10,000 పసల మంద లాగినాయి లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా లేవరాదయ్యా లేసి మాట్లాడయ్యా అయ్యో లేవరాడయ్యో రాజా లేవరాడయ్యా లేవరాడయ్యో లేసే మాట్లాడయ్యా అయ్యో జరిపినా లేవడాయే గిచ్చినా లేవడాయే అయ్యో లేవడాయే లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా లేవరాదయ్యో లేసి మాట్లాడయ్యా అయ్యో లేవరాడయ్యో రాజా లేవరాడయ్యా లేవరాడయ్యో లేసే మాట్లాడయ్యా రాజా లేవయ్యా లే, కరెంట్ వచ్చింది, లే. అవ్వో సీకత్తేమో చెత్తడు పోరియే ఏందనుకుంటాను కళ అది కాదు కళ నేనే ఇదిగో పువ్వు ఐ లవ్ యు
కవి కళాన్ని మరిచిన, కోకిల గానాన్ని మరిచిన, నెమలి నాట్యాన్ని మరిచిన, నేను మరవనే కళ. మీ మొగళ్ళని అసలుగా నమ్మద్దు. దొండకాయే బెండకాయే నువ్వే నా గుండెకాయవే. నేను ఇరవై కిందికి పోకు కూరగాయలు బాగున్నాయి. అదిగో కవరు, కవర్ లో ఫ్లవరు, నువ్వే నా లవరువే. అబ్బా కొటేషన్ వస్తున్నది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నా. ప్రేమలతో వాళ్ళు మాకు తెలియదు. అబ్బా నేనంటే నీకు నాకెరికే. ఇంతకు మీరెవరు? మేము కళ అత్తనయ్యా. ఎవరికి అత్తవు? నీకే నేను పిల్ల తల్లిని. ఏటత్తవే? ఎవరికి అత్తవు? అయ్యా నేను అత్తనయ్యా. ఈయనకు నీకు ఇద్దరు ఉన్నారా? నాతో ముగ్గురు అయితే పట్టు. రోజు పత్తి వెళ్తాం ఇద్దరం. అదే నీకు లేవచ్చిపోతాం. ఓ ఏంటి చాయ్ చాయ్ మునుపటి లెక్క మళ్ళా అసలు ఎత్తలేదు. ఏంటిదే కాళ్ళు ఎత్తలేవు. కర్ణ సూది పడ్డ కాంచా. ఓ కళావతి దేవి, నువ్వు నా చెత్తకు ఏరినవే, నీ మీద ప్రేమ, నీ మీద నాకు భ్రమనే. ఓ కళావతి, అందమైన ఓ ఇందుర్తి పిల్ల, అందమైన ఓ ఇందుర్తి పిల్ల, కలసపు నిడిసి ఉండలే పిల్ల, వచ్చిందలారా అధిక కన్ను మెరిసే పన్ను, అధిక కన్ను మెరిసే పన్ను, కన్ను మెరిసే పన్ను, అధిక కన్ను మెరిసే నువ్వే తత్తన్నవే. అత్తనయ్యా. అత్తలు ముట్టుకుంటే అదయ్యా. అత్తలు ముట్టుకున్నాడు అని వాళ్ళకు నేను దీపం ముట్టియాలి. నువ్వు మధ్యలో వస్తావానే? కాదయ్యా నేను అత్తనయ్యా అంటే. అరే ఎవరికి అత్తవే? నీ పిల్ల తల్లి కదా అంటే నువ్వు అవునయ్యా నేను అత్తనయ్యా. అందమైన ఓ ఇందుర్తి పిల్ల, అందమైన ఓ ఇందుర్తి పిల్ల, అందమైన ఓ ఇందుర్తి పిల్ల, అందమైన ఓ ఇందుర్తి పిల్ల, కలసపు నిడిసి ఉండలే పిల్ల, వచ్చిందలారా నీడ వర్కౌట్ అవుతా మమ్మీ. సప్పుల చూసి అద్దాల నడుమును చూసి రామ రమణ ఉయ్యాలలో ఉయ్యాలలో, రామ జయ రామ అయోధ్య రామ, రామ రమణ ఉయ్యాలలో, రామ రమణ ఉయ్యాలలో ఉయ్యాలలో, రామ జయ రామ ఉయ్యాలలో, దండువాడు రాజు బయలునాడు, రామ రమణ ఉయ్యాలలో, రామ రమణ ఉయ్యాలలో ఉయ్యాలలో, విధి సవాలు విడుతున్నాడే, రామ రమణ ఉయ్యాలలో, రామ రమణ ఉయ్యాలలో ఉయ్యాలలో, దిగరాని కొండాలు దిగే వస్తాడు, రామ రమణ ఉయ్యాలలో, రామ రమణ ఉయ్యాలలో, భవనాల బయటికి రాజు వస్తాడే, రామ రమణ ఉయ్యాలలో, చూడండి జనులాల లోక బంధములాల, చూడండి జనులాల లోక బంధములాల, చూడండి జనులాల తల్లి ఎంత నోమినాదో, రమ ఎంత రాసినాడో, తల్లి ఎంత నోయినాదో, రాధ రాసిన బ్రహ్మదేవుడా, నాకేమి రాధ రాసివా, రాధ రాసిన బ్రహ్మదేవుడా, గీత గీసిన బ్రహ్మదేవుడా, మాకేమి గీత గీసివా, గీత గీసిన బ్రహ్మదేవుడా,
ధరణీవ శ్రేయబాధ రాముణ్ణి నెలకొన్న ధరణీవర శ్రేయబాధ ఓ భగవంత లోకాల శంకర మాకు ఇంత చిన్న వయసు లోపల కాకు ఈ గట్ట వచ్చను ఓ శంకర ఎత్తుకుంటా పిల్లలైనా వాళ్ళు పోతా ఉన్నారమ్మా అన్నగాళ్ళు చెల్ల రెక్కలు పట్టుకోరి ఏనాడు బయలు వస్తున్నారు నర్ర జంగలి కోర అడవి మారు పెద్ద పురుడు మాట్లాడే జంగలి కోరు పెద్ద పురుడు కొట్టాడే జంగలి శివాల కనివి చీకటి కోనేరు మానవులు దానవులు కుసుకు వేరు యువధర్మ రాజు జంగలి లోపల ఏనాడు పోతా ఉన్నారో అయ్యో ఆకలైనా కడుపుకైనా అడ్డాకు తినవచ్చను ఆకలైనా కడుపుకైనా దుబలైన కడుపుకైనా వచ్చాకి నవ్వుల వచ్చను దుబలైన కడుపుకైనా ఎల్లి కూర నేపం ఎత్తున్నారు బొచ్చి కూర భోజనం ఎత్తున్నారు అడవి చెత్తల కూర తినే 6 నెలలు బ్రతుకుతున్నారే అమ్మా నన్ను నీ వారనుకోని దరి చేర్చుకో సంగమా నన్ను నీ వారనుకోని దరి చేసుకో సంగమా నీ భక్తులమని మమ్ముల కాపాడుకో సంగమా అయితే నిన్ను నమ్మిన సంగమా దిగ్గెవరు లేరు మాకు నువ్వు తప్ప దిగ్గెవరు లేరు మాకు నువ్వు తప్ప చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు రామ క్రోధాలలో పడిన మనసు మలినమైపోయిందని నీకు తెలుసు మలినమైన మనసుందని నన్ను దేశించదవా మనసుందని మమ్ముల